నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, ఈ సెషన్లో మనము క్లాసిఫికేషన్లో కూడా ఆల్ఫాబెట్స్ను దృష్టిలో పెట్టుకొని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ లెటర్స్ వర్డ్ ఆడ్ వన్ ఉంటుండు, అక్షరాలు లేదా పదాల భిన్న పరీక్ష. సో ఇక్కడ కొన్ని లెటర్లను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, లేదా వాటితో ఏర్పడిన పదాలను తీసుకునే ప్రయత్నం చేస్తాం. రైట్ మిత్రమా, ఇందులో అక్షరాలు ఫస్ట్ మనందరికీ కూడా ఆల్ఫాబెట్స్ పైన అవగాహన ఉండాలి. సో టోటల్గా మనకు లెటర్స్ క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి మనకు ఆల్ఫాబెట్స్ అన్నప్పుడు 26 లెటర్స్ ఉంటాయని తెలుసు. సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి ప్లేస్ వాల్యూ ఎడమ వైపు నుంచి కుడివైపుకి, అలాగే కుడివైపు నుంచి ఎడమ వైపుకి, అలాగే వాటి యొక్క ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్, అలాగే కరస్పాండింగ్ ప్లేస్ వాల్యూస్ పైన అవగాహన ఉండాలి. సో ఇప్పుడు మనము ఇక్కడ A to Z 26 లెటర్స్ చూస్తున్నాం. ఫార్వర్డ్ మెథడ్లో ప్లేస్ ఆఫ్ లెటర్స్ అండ్ రివర్స్ ఆర్డర్లో ప్లేస్ ఆఫ్ లెటర్స్. సో ప్రతి లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ ఖచ్చితంగా మన మైండ్లో గుర్తుండాలి. A అంటే 1, B 2, C 3, D 4 ఎలా అయితే గుర్తుంటాయో, P అంటే 16, R అంటే 18, W అంటే 23, X అంటే 24, Q అంటే 17, M అంటే 13 ఇలా ఫార్వర్డ్ మెథడ్లో ఉండాలి. అలాగే రివర్స్ అనగా ఏదైనా ఒక అక్షరానికి మనం ఏదైనా ఒక అక్షరాన్ని తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ P అనే అక్షరం తీసుకుంటే ఎడమ నుంచి మొదటి నుంచి 16వ స్థానం ఉంటే కుడివైపు నుంచి 11వ స్థానం. సో ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ రెండు వైపుల నుంచి కూడా వాటి యొక్క అక్షరాల స్థాన విలువలపైన అవగాహన ఉన్నప్పుడు ఉంటుంది. ఒకవేళ లేదనుకో రెండు వైపులా ఇరువైపులు ఉన్నటువంటి స్థాన విలువలు మొత్తం 27కు సమానం కావాలి. అప్పుడు ఆ అక్షరాలను మనం గుర్తించిన వాళ్ళం అవుతాం. రైట్ సార్. సో అలాగే లేదు, ఒక J అనే అక్షరం ఉంది సార్. J అనే అక్షరం మొదటి నుంచి 10వ స్థానం ఉంటుంది, చివరి నుంచి 17వ స్థానం ఉంటుంది. అంటే ఏదైనా ఒక అక్షరాన్ని మీ యొక్క స్థాన విలువలు రెండు ఉంటాయి. సో వాటిని మనం గుర్తించగలిగితే వస్తుంది. అలాగే మిత్రమా, వీటితో పాటు ఆపోజిట్ లెటర్స్ పైన అవగాహన ఉండాలి. రైట్, ఆపోజిట్ లెటర్స్ అనగానే మనకు ఏకు ఆపోజిట్ Z, బికు Y, సికు X, డికు W, ఈకు V, ఎఫ్కు U, జీకు T, హెచ్కి ఏంటి మిత్రమా ఎస్, ఐకి R, జేకు Q, కేకి P, ఎల్కి O, ఎంకి N. ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి అంటే 26 అక్షరాలను 13గా రెండు భాగాలు చేస్తే ఇవి వాటి యొక్క ఆపోజిట్ లెటర్స్గా మనం చెప్పుకుంటాము. రైట్ సార్. ఏవేని రెండు అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తము 27కు సమానమైతే వాటిని ఆపోజిట్ లెటర్స్ అంటాం. అంటే A అంటే 1, Z అంటే 26, B అంటే 2, Y అంటే 25, C అంటే 3, X అంటే 24, D అంటే 4, W అంటే 23, E అంటే 5, V 22, F 6, U 21, G 7, T 20, H 8, S 19, I 9, R 18, J 10, Q 17, K 11, P 16, L 12, O 15, M 13, N 14. సో ఏ రెండు అక్షరాలను తీసుకున్నా, ఇఫ్ ఎనీ టూ లెటర్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 27. సో ఏ అండ్ Z 126. ఇఫ్ ఎనీ టూ లెటర్స్ ప్లేస్ వాల్యూ సమ్ ఆఫ్ ఈక్వల్ టు 27 అయితే వాటిని పేర్స్ ఆఫ్ లెటర్స్ అని లేదా ఆపోజిట్ లెటర్స్ అని కూడా మనం చూస్తుంటాం. రైట్, ఇవి బాగా గుర్తుండాలి. అలాగే కరస్పాండింగ్ లెటర్స్ అంటాం సార్. కరస్పాండింగ్ లెటర్స్. సో కరస్పాండింగ్ లెటర్స్ మీరు కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ని పదే చూడండి. వీటన్నిటి గురించి కూడా మనం చర్చ చేయడం జరిగింది. సో ఏఎన్ అంటే కరస్పాండింగ్ అంటే ఏవేని రెండు అక్షరాల యొక్క స్థాన విలువల భేదము 13 ఉన్నట్లయితే వాటిని కరస్పాండింగ్ లెటర్స్ అని చెప్పుకుంటాం. రైట్ మిత్రమా. ఏఎన్ ఆఫ్టర్నూన్, BO బాక్స్ ఆఫీస్, CP కమిషనర్ ఆఫ్ పోలీస్, DQ డార్లింగ్ క్వీన్. సో D, E, R, F, S, G, T, H, U, I, V,
జే డబ్ల్యూ కే ఎక్స్ ఎల్ ఏంటి మిత్రమా వై ఎం జెడ్. సో ఏ రెండు అక్షరాల యొక్క స్థాన విలువల భేదము 13 ఇఫ్ ఎనీ టూ లెటర్స్ ద ప్లేస్ ఆఫ్ వాల్యూ డిఫరెన్స్ ఈజ్ 13 ఈజ్ నోన్ యాజ్ ద కరస్పాండింగ్ లెటర్స్ అంటున్నాం. సో ఇవి కరస్పాండింగ్ పేర్స్ ఆఫ్ లెటర్స్. సో ఏ అనేది 1, ఎన్ అంటే 14, బి అంటే 2, ఓ అంటే 15. ఇలా ఏ రెండు అక్షరాల యొక్క స్థాన విలువలు ఇచ్చిన ఎం అంటే 13, జెడ్ అంటే 26, ఎల్ అంటే 12, వై అంటే 25, కే అంటే 11, ఎక్స్ అంటే 24. సో ఏ రెండు అక్షరాల యొక్క స్థాన విలువలు తీసుకున్నా ఇఫ్ ఎనీ టూ లెటర్స్ ప్లేస్ సమ్ ఆఫ్ నాట్ సమ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ లెటర్స్ ప్లేస్ వాల్యూ ఈజ్ 13 ఈజ్ నోన్ యాజ్ ద కరస్పాండింగ్ లెటర్స్ అని చెప్పుకుంటున్నాం. రైట్ మాస్టర్, వీటిపైన అవగాహన ఉంటూ అలాగే క్లాసిఫికేషన్ జరగాలంటే మనకు కొంచెం అవగాహన ఉండాలి సార్. ఈ ఒక పాయింట్స్ను కూడా పెట్టుకోండి. ఫస్ట్ ఓవెల్స్ అనగా సింగిల్ లెటర్స్ ఉన్నాయి అనుకో ఏ ఈ ఐ ఓ యు. సో మొత్తం ఏబిసిడ్లలో భిన్నమైన వాటిని గుర్తించాలి. ఇచ్చిన వాటిలలో భిన్నమైన వాటిని గుర్తించాలంటే ఫస్ట్ అవి ఓవెల్సా కాదా. సో ఒకవేళ ఓవెల్స్ కాకపోతే సెకండ్ లెవెల్లో స్క్రిప్ట్ లెటర్స్ అని ఉంటాయి. స్క్రిప్ట్ లెటర్స్ అనేది ఉంటాయి. స్క్రిప్ట్ లెటర్స్లో సి ఓ క్యూ ఎస్ యు. సో మిగతావి నాన్ స్క్రిప్ట్ లెటర్స్, ఇవి ఏమో స్క్రిప్ట్ లెటర్స్ సార్. అవి ఓవెల్స్, రిమైనింగ్ మిగతాన్ని నాన్ ఓవెల్స్ అంటే కాన్సోనెంట్స్. అవి ఏఐఓ ఏమో ఓవెల్స్, అవి కాక మిగతా వాటిని ఏమంటాం కాన్సోనెంట్. అలాగే ఆల్ఫాబెట్లో సిఓక్యూఎస్యును మాత్రమే స్క్రిప్ట్ లెటర్స్ అంటాం. ఇవి కాకుండా మిగతా వాటిని అన్నిటినీ నాన్ స్క్రిప్ట్ లెటర్స్ అంటాం. రైట్ సార్. ఒకవేళ ఇక్కడ ఐడెంటిటీ కాకపోతే నెంబర్స్ సార్. నెంబర్స్ అనగా ఆ ఇచ్చినటువంటి అక్షరాలలోని ఆ వాటి యొక్క స్థాన విలువలు బేసి స్థానాలలో ఉన్నాయా లేదా సరి స్థానాలలో ఉన్నాయా అని ఐడెంటిటీ చేస్తాం. ఒకవేళ అక్కడ కూడా మనం ఐడెంటిటీ చేయలేకపోయినా అనుకో సార్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫైనల్గా మిర్రర్ ఇమేజెస్, అద్దంలో ప్రతిబింబం, ఉన్నది ఉన్నట్టుగా చూపించే అక్షరాలు ఆల్ఫాబెట్స్లలో ఏ హెచ్ ఐ ఎం ఏహెచ్ఐ ఎం ఓ టి యు వి డబ్ల్యూ ఎక్స్. ఈ మధ్య కాలంలో ఈ వై సార్ ఎన్ని అక్షరాలు అవుతున్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్స్ ఉంటున్నాయి సార్. సో ఇవి కాక మిగతా అక్షరాలని మరి మిర్రర్లో ఇట్లా ఉండదు. బి ఇలా ఉందనుకో ఇలా రివర్స్లో వస్తుంది సార్. రైట్ సార్. అలాగే సి ఇలా ఉంటే రివర్స్లో ఇలా వస్తుంది. సో ఈ అక్షరాలను గుర్తుపెట్టుకుంటే మిగతావి సేమ్ టు సేమ్ రావనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో దీని మీద క్వశ్చన్స్ ఈ విధంగా అడగవచ్చు సార్. ఎట్లా అంటే ఉదాహరణకు ఈ క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. విచ్ వన్ ఇస్ ద ఆడ్ వన్ ఇన్ ద ఫాలోయింగ్ అని చెప్తాడు. ఆడ్ వన్ క్లాసిఫై అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ క్యాపిటల్ అంటే ఏ అంటే 1 ఆప్షన్ ఏ, 2 అనే ఆప్షను ఈ, థర్డ్ అనే ఆప్షను వచ్చేసి డి, అలాగే ఫోర్త్ అనే ఆప్షన్ వచ్చేసి ఓ ఉందనుకో సార్. ఇందులో భిన్నమైన చెప్పాలి. సో ఎక్సెప్ట్ డి రిమైనింగ్ ఆల్ ఆర్ ఓవెల్స్. సో ఇది ఓవెల్ కాదు కాబట్టి ఇది అందులో ఇమ్మడలేనటువంటిది అని చెప్తాం. రైట్ సార్. అలాగే మరొకటి కనుక చూసినట్లయితే ఉదాహరణకు ఆప్షన్ ఏ బి సి డి ఇందులో భిన్నమే అంటే ఇక్కడ ఇస్తాడు క్వశ్చన్. ఒకటి పి, ఒకటి క్యూ, ఒకటి ఎస్, ఒకటి టి అని ఇచ్చాడు సార్. రైట్. ఇందులో ఇలా ఇస్తే భిన్నమైంది చెప్పాలి సార్. భిన్నమైంది చెప్పాలంటే ఫస్ట్ ఓవెల్స్ ఉన్నాయి. ఇందులో
ఓవెల్స్ లేవు. సో నెక్స్ట్ స్క్రిప్ట్ లెటర్ వస్తే 2 ఉన్నాయి కాబట్టి చెప్పలేం. నెక్స్ట్ నెంబర్స్ విషయానికి వస్తే 2 బేసి స్థానాలు ఉన్నాయి, 2 సరి స్థానాలు ఉన్నాయి. అప్పుడు ఫైనల్గా మిర్రర్ ఇమేజ్. సో పి ఇలా రివర్స్ అవుతుంది, క్యూ ఇలా రివర్స్ అవుతుంది, ఎస్ ఇలా రివర్స్ అవుతుంది. బట్ టీ యాస్టీస్గా ఉంటుంది కాబట్టి ఇది ఎలా చెప్పినావు సార్ అంటే మిర్రర్ ఇమేజెస్తో చెప్పినావు. క్లియర్? ఇది ఆడ్ మెన్ అవుట్ సార్. అలాగే ఒకవేళ ఇలా అడిగిండు అనుకోండి మాస్టర్, ఆప్షన్ ఏ క్యూ, ఆప్షన్ బి ఎల్, ఆప్షన్ సి జి, ఆప్షన్ డి వచ్చేసి ఓకే ఆర్ ఇలా ఇచ్చాడు సార్. ఇందులో ఫస్ట్ మనం ఏం చూడాలి? ఓవెల్స్. ఇందులో ఓవెల్స్ ఉన్నాయా? లేవు. సో స్క్రిప్ట్ లెటర్ ఇది ఒక్కటే ఉంది సార్. ఇదే స్క్రిప్ట్ లెటర్ ద్వారా దొరికింది కాబట్టి ఇదే ఆన్సర్. ఇలా అంటే స్టెప్ బై స్టెప్ చెక్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో ఓవెల్స్, అది గల సాధ్యం కాకపోతే స్క్రిప్టు, అది కనుక సాధ్యం కాకపోతే బేసి స్థానాల సరి స్థానాల, అది సాధ్యం కాకపోతే ఫైనల్గా మిర్రర్ ఇమేజ్. రైట్ సార్. ఒకవేళ మిత్రమా ఇలా అడిగిండు అనుకో, ఆప్షన్ ఏ కే, ఆప్షన్ బి ఎఫ్, ఆప్షన్ సి హెచ్, ఆప్షన్ డి ఆర్ ఇలా ఉందనుకోండి సార్. ఇవి ఓవెల్సా? కావు. స్క్రిప్ట్ లెటర్సా? కావు. నెక్స్ట్ నెంబర్స్. ఇది 11, ఇది 6, ఇది 8, ఇది 18. ఇవి 3 కూడా సరి స్థానాల్లో ఉన్నది. ఇది ఒక్కటి మాత్రమే బేసి స్థానాలు ఉంది కాబట్టి ఇది భిన్నమైంది సార్. రైట్ సార్. అలాగే మరి మరొక లెటర్ని కనుక ఈ విధంగా చూసుకుంటూ రావాలి. సో ఇట్లా సింగిల్ లెటర్స్ అయితే ఎట్లా చూస్తాం, కానీ 2 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు ఇస్తే ఆ అక్షరాల యొక్క స్థాన విలువలను దృష్టిలో పెట్టుకొని వాటిలో భిన్నమైన వాటిని చూస్తాం. రైట్ మిత్రమా? అక్షరాలలో స్థాన విలువలను బట్టి చూస్తుంటాం. సో ఇక్కడ అక్షరాలను కనుక మనం చూసినప్పుడు ఈ స్థాన విలువలను బట్టి కనుక చూస్తే ఇందులో భిన్నమైన వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తాం. రైట్. సో ఇవి ఈ సెషన్లో ఉన్నటువంటి సో 1 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలను ఇచ్చినప్పుడు, 1 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలను ఇచ్చినప్పుడు ఇందులో భిన్నమైన వాటిని గుర్తించాలంటే ఏం చేయాలి? ఆ అక్షరాల యొక్క స్థాన విలువలను తీసుకోవాలి. రైట్. అక్షరాల యొక్క స్థాన విలువలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇందులో ఉన్నటువంటి భాగం చూస్తే అక్షరాలు. సో డి, రైట్ కలర్ ఏది? రైట్ కలర్ తీసుకోమా. సో డియు, కేపి, జేక్యూ, జిటి. సో 2 అక్షరాలు ఇచ్చాడు. ఈ 2 అక్షరాలలో ఉన్నటువంటి భిన్నమైన ఏందో చెప్పవు. రైట్ మిత్రమా? ఇందులో భిన్నమైనటువంటి అక్షరాన్ని గుర్తించము. సో అలా గుర్తించే క్రమంలో చూస్తే జి యొక్క అంటే డి అంటే ఎంత? 4, యు అంటే 21, అలాగే కే అంటే 11, పి 16, జే 10, క్యూ 17, జి 7, టి 20. మరి ఇప్పుడు ఇందులో భిన్నమైనటువంటి చెప్పాలి. భిన్నమైన చెప్పాలంటే మీరు గమనించినట్లయితే కే మరియు పి ఒక ఆపోజిట్ లెటర్స్ పేర్, అలాగే జే మరియు క్యూ ఒక ఆపోజిట్ పేరు, అలాగే జి మరియు టి అనేటువంటి ఇవి ఆపోజిట్ పేర్స్. సో ఎలా గుర్తిస్తాం? ఏవేని 2 అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తము 27కు సమానమైతే వాటిని ఏమంటాం? ఆపోజిట్ పేర్స్ లెటర్స్ అంటాం. ఇఫ్ ఎనీ 2 లెటర్స్ ఆఫ్ ఆపోజిట్ అని ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి? ద ప్లేస్ ఆఫ్ వాల్యూ సమ్ ఆఫ్ ఈక్వల్ టు, ద ప్లేస్ ఆఫ్ వాల్యూ సమ్ ఆఫ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఎస్ ఇట్ ఈస్ 27. సో డియు అనేటువంటిది ఆపోజిట్ పేరు కాదు కాబట్టి ఇందులో భిన్నమైనది ఏంది మిత్రం అంటే డియు అనేటువంటిది గుర్తిస్తాం. సో ఇలా గుర్తించాలంటే ఫస్ట్ మనం దేని మీద ఫోకస్ చేయాలి? ఎస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది లెటర్స్, ఆల్ఫాబెట్స్ ఫింగర్ కౌంటింగ్లు ఉండాలి. A1 B2 C3 ఇలా. సో మీకు మొదటి నుంచి చెప్తున్నా ఆల్ఫాబెట్ చెప్పేటప్పటి నుంచి సో ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా ప్రాక్టీస్ చేయండి. A1 B2 C3 D4 E4 ఇట్లా
తీసుకుంటూ వస్తే అన్ని లెటర్స్ ఫార్వర్డ్ మెథడ్, రివర్స్ మెథడ్ అనగా ఎడమ వైపు నుండి స్థాన విలువలు అలాగే కుడివైపు నుండి స్థాన విలువలను పూర్తిగా గుర్తించగలగాలి. సో ప్రతి అక్షరానికి ఎన్ని స్థాన విలువలు గుర్తు రావాలి? 4 విధాలుగా. 1 ఎడమ వైపు నుండి, 2 కుడివైపు నుండి, 3వది ఆపోజిట్ విలువలు, 4వది కరెస్పాండింగ్ విలువలు. ఈ 4 పద్ధతిలో అక్షరాల యొక్క స్థాన విలువలను మీరు గుర్తించగలిగితే ఇలాంటి కాదు ఏ టాపిక్ అయినా సరే ఆల్ఫాబెట్స్ కోడింగ్ డీకోడింగ్ని కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. రైట్ మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. రైట్ సార్, ఇక్కడ ఆప్షన్ ఏ పిఎం, ఆప్షన్ బి డిఏ, ఆప్షన్ సి ఆర్పి, ఆప్షన్ 4 ఓఎల్ అన్నాడు. సో లెటర్స్ చూసినప్పుడు గుర్తు రాదు. ఆ లెటర్స్కి ఏం రాయాలి? ఫస్ట్ అక్షరాల యొక్క స్థాన విలువలు రాయాలి. సో పి అంటే ఎంత మిత్రమా? 16, ఎం అంటే 13, ఏ 4, ఏ 1, ఆర్ 18, పి 16, ఓ 15, ఎల్ 12. మరి ఇక్కడ అక్షరాలను మీరు గమనించినట్లయితే ఈ 16కు 13కు తేడా ఎంత ఉన్నది? 3 తక్కువ ఉన్నది. డి ఏ ఇక్కడ కూడా ఎంత తక్కువ ఉన్నది? 3 తక్కువ ఉన్నది. 15 నుంచి 12 ఎంత తక్కువ ఉన్నది? 3. సో ప్రతిసారి -3 -3 -3 వచ్చినట్టు గుర్తించినాం. సో పెద్ద నుంచి చిన్న వచ్చింది, కానీ ఇక్కడ కూడా పెద్ద నుంచి చిన్న వచ్చింది, కానీ ఇక్కడ -2 వచ్చింది. -2 వచ్చింది కాబట్టి ఇందులో భిన్నమైనటువంటిది ఏంటిది మిత్రమా అంటే ఆర్పి. రైట్, ఆన్సర్ ఏంది మిత్రమా? ఇక్కడ భిన్నమైంది ఆర్పి. సో ఇదే విధంగా మరో ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ 2 అక్షరాల బదులు 3 అక్షరాలు ఉన్నాయి. సో 3 అక్షరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1 ఆప్షన్ ఏ HPY, ఆప్షన్ బి AIQ, ఆప్షన్ సి GOW, ఆప్షన్ డి DLT. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంది? అక్షరాల యొక్క స్థాన విలువలను గుర్తించాలి. దేని గుర్తించాలి? అక్షరాల యొక్క స్థాన విలువలను గుర్తించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అక్షరాల యొక్క స్థాన విలువలు గుర్తించండి. హెచ్ అంటే ఎంత మిత్రమా? 8, పి అంటే 16, వై అంటే 25, ఏ 1, ఐ 9, క్యూ 17, రైట్, జి 7, ఓ 15, డబ్ల్యూ 8, డి 4, ఎల్ 12, టి ఎంత మిత్రమా? 20. రైట్, ఇక్కడ చూద్దాం సార్. మరి ఇక్కడ ఈ అక్షరాల మధ్య పెరుగుదలను గమనించినట్లయితే 1 నుంచి 9 అంటే +8, 9కి 8 కలిపితే 17, 7కు 8 కలిపితే 15, 15కి 8 కలిపితే 23, 4 నుంచి 12 అంటే 8 కలుపు, 12కు 8 కలిపితే 20. సో ఇక్కడ ఈ మూడిట్లో ఒకే రకంగా ఉంది. మరి ఇక్కడ చూద్దాం సార్. 8 నుంచి 16 +8, 16 నుంచి 25 అంటే +9. సో ఇందులో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ఏ విషయాన్ని గమనించారు మాస్టర్ ఇక్కడ అనేది కనుక చూస్తే ఇది భిన్నంగా ఉంది సార్. కారణం ఇక్కడ అన్నిట్లో మూడిట్లో గ్యాప్ ఒకే రకమైన గ్యాప్ పెరిగితే ఇక్కడ మొదటి భాగంలో సమానం వచ్చింది, కానీ రెండో భాగంలో సమానమైన విలువ రాలే. సో ఇలా చిన్న చిన్న అంశాలు, సున్నితమైన అంశాల పైన కూడా మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఒక మార్కు ఒక జీవితాన్ని నిలబెడుతుంది. సో ప్రతి మార్కు కూడా చాలా ముఖ్యమైనదే. జీవితంలో ఎదగాలంటే మన యొక్క కాన్సన్ట్రేషను, మన యొక్క హార్డ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో లక్ష్యాలు పెద్ద పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న కష్టాలు వస్తాయి, అవి సహజమే. సో వాటిని ఎప్పుడైతే అధిగమించగలుగుతామో శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాం. సో ప్రస్తుతం మీరు కొన్ని విషయాలను చాలా బలంగా అంటే నా దృష్టిలో అది త్యాగం అనుకోండి, ఇంకేదని అనుకోండి, కానీ కొంతకాలం కష్టపడితే శాశ్వత కాలం ఆనందపడతాం.
సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా. రైట్, వన్ మోర్ క్వశ్చన్. In each of the following question, select the one which is the different from other three alternatives. ఈ క్రింది ప్రశ్నలలో ఇవ్వబడిన 4 ఆప్షన్లలో భిన్నమైన దానిని గుర్తించండి. రైట్ మిత్రమా, హియర్ ఇందాక సింగిల్ చూసాం, 2 చూసాం, బట్ ఈ క్వశ్చన్లు ఎన్ని వచ్చినాయి మిత్రమా? 4 అక్షరాలు. 4 ఒకటా రెండా అనేది కాదు. ఫస్ట్ మనం దేని మీద ఫోకస్ చేయాలి? అక్షరాల యొక్క స్థాన విలువలు, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది గివెన్ లెటర్స్. ఆ లెటర్స్ పైన ఎప్పుడైతే నెంబర్స్ని చూస్తామో ఆటోమేటిక్గా వస్తుంది. సార్ నెంబర్స్తోనే ఎందుకు వస్తుంది, ఆల్ఫాబెట్స్తో ఎందుకు రాకూడదు? సో ప్రతి మనిషికి వింతైన జబ్బు ఉంది. ఆ జబ్బే డబ్బు. ఆ డబ్బును సంపాదించే కోణంలో చదువుకున్నోడికైనా చదువు రానోడికైనా 1, 2, 3 అంటే చాలా యాక్యురసీగా పనిచేస్తుంది సార్. దానికి భాషతో పని లేదు, కేవలం భావంతో మాత్రమే పని ఉంటుంది. సో మనీ మేక్స్ సో మెనీ థింగ్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నాం. రైట్, సో అలా అని చెప్పేసి జీవితానికి డబ్బుకు సంబంధం లేదు మిత్రమా. జీవితం గురించి నేను డబ్బు మాట్లాడట్లే, కేవలం వీటిని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఎటుపోయింది తెల్లది? కమాన్ యూ తెల్ల. సో BGLR అనేటువంటిది ఫస్ట్, DINS HMRW KPUZ. సో ఇందులో భిన్నమైన దానిని గుర్తించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఒకసారి ప్రయత్నించండి. వీటిని ఫస్ట్ అక్షరాల యొక్క స్థాన విలువలు రాయండి. రైట్, అక్షరాల యొక్క స్థాన విలువలను కనుక గుర్తించితే వాటి యొక్క ఆన్సర్లు దొరికే అవకాశం ఉంటుంది. రైట్ సార్, బి అంటే 2, G అంటే 7 కనిపిస్తుందా? L అంటే 12, R అంటే 18. రైట్ సార్, అలాగే D 4, I 9, N 14, S 19, H 8, M 13, R 18, W 23, K అంటే 11, P 16, U 21, Z 26. సో ఇందులో భిన్నమైనటువంటి దాన్ని గుర్తించాలి. రైట్ సార్, 2 నుంచి 7 ప్లస్ 5, 7 నుంచి 12 ప్లస్ 5, 12 నుంచి 18 ప్లస్ 6. సో మొదటి 2 గ్యాప్లు 5 వచ్చింది, మూడో గ్యాప్ 6 వచ్చింది. మరి ఇక్కడ కింద చూద్దాం సార్. 4 నుంచి 9 ప్లస్ 5, 9 నుంచి 14 ప్లస్ 5, 14 నుంచి 19 ప్లస్ 5, 19. అనగా ఇక్కడ 3 గ్యాప్లు కూడా ఒకే రకంగా ఉన్నాయి సార్. మరి ఇక్కడ చూద్దాం, 8 నుంచి 13 ప్లస్ 5, 13 నుంచి 18 ప్లస్ 5, 18కి 23 ప్లస్ 5. ఇక్కడ కూడా 3 గ్యాప్లు ఒకే రకంగా ఉన్నాయి. సో K టు 6 అంటే K అంటే 11, పాపకెంత 16, పాపకెంత 16. సో ప్లస్ 5, 16 టు 21 ప్లస్ 5, 21 టు 26 ప్లస్ 5. సో ఇక్కడ మనం చూస్తే 2వ ఆప్షన్, 3వ ఆప్షన్, 4వ ఆప్షన్, ఈ 3 ఆప్షన్లు ఒకే రకంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇందులో భిన్నమైనటువంటిది ఏంది మిత్రం అంటే, ఇక్కడ మొదటి 2 స్థానాల్లో సమానంగా వచ్చింది, కానీ చివరిలో జస్ట్ చిన్న స్పిన్ అయిపోయి భిన్నమైపోయింది. కాబట్టి ఇందులో భిన్నమైంది ఏంటి సార్ అంటే BGLR. సో సింగిల్ లెటర్స్ ఇచ్చినా, 2 లెటర్స్ ఇచ్చినా, 3 లెటర్స్ ఇచ్చినా కాన్సెప్ట్ అంతా ఒకటే మిత్రమా. ఏంటిది? ద ప్లేస్ ఆఫ్ వాల్యూ. నీదా నాదా కాదు కదా, మనది కాదు, మన ఇద్దరికి కూడా ప్లేస్ ఆఫ్ వాల్యూ ఏంటిది? ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ ఆఫ్ వాల్యూ. సో అక్షరాల యొక్క స్థాన విలువలు ముఖ్యం. ఇక్కడ కూడా చూడండి మిత్రమా, మరో ప్రశ్న చూద్దాం. సో BCKMQSVW. సో B అంటే ఎంత?
2, సి అంటే 3, సో ఇక్కడ +1, కే 11, ఎం 13 +2, క్యూ 17, ఎస్ 19 +2, వి 22, డబ్ల్యూ 23 +1. ఇక ఇప్పుడు వచ్చిందే సమస్య మళ్ళీ మొదటికి 2 మొదట్లో ఒకటి పెరిగింది, చివరిలో ఒకటి పెరిగింది, కానీ ఇక్కడ రెండింటి గ్యాప్ సమానంగా ఉంది, కానీ ఇందులో గ్యాప్ మాత్రం వేరువేరుగా ఉంది. సో ఇక్కడ మరి ఏది జరగవచ్చు, ఇందులో భిన్నమైంది ఎలా గుర్తించాలి? రైట్, ఇందులో భిన్నమైంది ఎలా గుర్తించాలి? ఎస్ సార్, మీకు ఏం చెప్పాను మిత్రమా, ఒకే రకమైన లెటర్ చూడండి సార్, ఇవి రెండు మాత్రం ఒకే రకమైనటువంటి స్క్రిప్ట్ లెటర్స్ను కలిగి ఉన్నాయి. రైట్, ఇట్లా రకరకాలుగా మనం చూడొచ్చు, లేదా దీంట్లో చూస్తే మొదట సరి సంఖ్య బేసి సంఖ్య, ఇవి రెండు బేసిలే, ఇవి రెండు బేసిలే, ఇలా వస్తాయి. సో అలా కాదు, కానీ ఇక్కడ మనము స్క్రిప్ట్ లెటర్ రూపంలో చూస్తున్నాం. సో స్క్రిప్టులో ఉన్నటువంటిది ఏంటంటే ఇది సార్. రైట్, భిన్నమైంది ఇది. మరో ప్రశ్నకు జవాబు చూడండి. రైట్, ఇందులో మొదటిది FAO, నెక్స్ట్ సెకండ్ ILO, FAO, ILO, SARC, WHO. రైట్ సార్, ఇవన్నిటినీ కనుక చూస్తే మీకు జనరల్ నాలెడ్జ్ ఉండాలి సార్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను, అలాగే WHO, SARC, ఇవన్నీ కూడా ఏంటి మాస్టర్, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలోని భాగాలు, బట్ FAO కాదు. సో అది మరి ఇందులో భిన్నంగా ఉన్నట్టు మనం చూడవచ్చు, అవునా కదా? రైట్, సార్క్ ఏనా భిన్నమైంది? చూడండి, సార్క్ ఎందుకు భిన్నమైందో విషయాన్ని గమనించండి. సార్క్ ఎందుకు భిన్నమైంది అనేది అవుతుంది. రైట్ సార్, సార్క్ ఆల్ అదర్స్ ఆర్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ UNO, సార్క్ తప్ప మిగిలినవన్నీ ఐక్యరాజ్య సమితికి చెందినవి, అవునా కాదా? మరి ఇందులో సార్క్ అనేటువంటిది ఇది మాస్టర్ సౌత్ ఏషియన్ అట్లాంటిక్, ఇది సార్క్ అనేటువంటి శిఖరాగ్ర వేరే, కానీ FAO, ILO, WHO ఈ మూడు కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటివి కదా, UNOకు సంబంధించినవి, ఇది కాదు. కాబట్టి సార్క్ అనేది డిఫరెంట్. సార్ ఎక్కడ ఆల్ఫాబెట్స్, ఎక్కడ ఇది, మరి ఇది ఏం చేయాలి? స్టాండ్ తీసుకోవాలి. ఆల్ఫాబెట్స్లలో సాధ్యపడినప్పుడు స్టాక్, జీకే, కరెంట్ అఫైర్స్ లాంటి పైన కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రైట్ మిత్రమా, ఇలా మనం చూసుకుంటూ పోతే సో ఇవి ఇట్లా అనేక అంశాలను, అంటే మనము అందులో ఉన్నటువంటి వాటిని కూడా చూసే ప్రయత్నం చూడొచ్చు. సో మరొక క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. ZAYEXIWO ఇట్లా వస్తుంది సార్. సో ఇక్కడ ZAYE, రైట్, XIWOTU, ఇందులో భిన్నమైంది చెప్పమంటాను. సో ఇందులో 1 2 3 4 1 2 3 4 5 5లో ZA అడిగిండు, XAWO, YE అడగలే, అంటే ఇది కాదు అన్నమాట. వీటిలోనే చూడాలి, ZA కానీ XA కానీ WO కానీ TU నుంచి భిన్నమైన చూడండి సార్. 5 సెట్లు ఇచ్చినా అందులో 4 సెట్లలో భిన్నమైన చెప్తాడు. సో ఇది 26, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 27, ఇది 24, 9, 23, 15, 20, 21. మరి ఇదేంటిది కథ?
ఇందులో భిన్నమైంది ఏమవుతుంది చూడండి. వాటి యొక్క అక్షరాల యొక్క స్థానాలను చూడండి. సో అక్షరాల స్థానాల ప్రకారం చూస్తే ఇందులో ఒక్కటన్నా గమనించితే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఏముంది మాస్టర్ అంటే జెడ్ ఏని కనుక చూస్తే ఇది 1, ఇది 26, ఇది ఆపోజిట్ పేరుగా చూస్తాం. మిగతావి ఒక రకంగా లేవు కాబట్టి ఇందులో భిన్నమైంది ఏంటి సార్ అంటే జెడ్ ఏ. సో స్థానాలను బట్టి అవకాశాలను బట్టి అందులో ఉన్నటువంటి ఆ విషయాలను కనుక తీసుకునే ప్రయత్నం చేస్తాం. లేదా మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే అందులో ఉండేటువంటి అక్షరాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే మరి ఏంటిది భిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉందో చూడండి సార్. సో దాంట్లో జెడ్లో చూస్తే జెడ్కు వై మొదటి ఇలా కూడా చూడవచ్చు. లేదనుకున్నట్లయితే మరి ఇందులో ఒకవేళ కాన్సెప్ట్ పైన ఈ రకంగా కాకపోతే ఇవి సీరియల్ రూపంలో ఇచ్చింది కాబట్టి ఇంకా ఏ రకంగా చూడవచ్చు. సో ఇక్కడ ఇది జెడ్ ఏ వై ఈ ఎక్స్ ఐ డబ్ల్యూ ఓ టీ యు అని ఇచ్చింది సార్. సో 26, 25, 25 నుంచి 24, 24 నుంచి 23 మరి వీడికి వచ్చేటప్పటికి చూడండి సార్ ఇది -1, -1, -1, -1 తీసుకొస్తే ఇక్కడ 22 రావాలి. 22 రావాలంటే వి అనేటువంటి లెటర్ రావాలి, కానీ రాలేదు. మరి ఇది ఏ ఈ ఐ ఓ యు ఇవేంటి మాస్టర్ ఓవెల్స్. ఇవి బరాబరే వచ్చినాయి కానీ మొదటి నుంచి రాలే. అంటే అక్కడ వి రావాల్సిన చోట టీ వచ్చింది కాబట్టి ఇది ఆ రూట్లో సెట్ కాదు. సో టీయు అనేది దీనికి భిన్నమైనటువంటిదిగా చూడవచ్చు. ఇలా కూడా మనం చూడవచ్చు మిత్రమా. రైట్. సో ఇందులో భిన్నమైన చెప్పండి సార్. ఈ క్రింది ప్రశ్నలో ఇవ్వబడిన 4 ఆప్షన్లలో భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు. సో డి జి జే ఎం 1, క్యూ టీ డబ్ల్యూ జెడ్ ఎఫ్ హెచ్ కే ఎన్ ఎక్స్ ఏ డి జి. వాటి అక్షరాలను గుర్తించే ప్రయత్నం చేయండి సార్. వాటి అక్షరాలు చూస్తే 4, 7, 10, 13. సో +3 +3 సార్ 17, 20, 23, 26. సో +3 వస్తుంది సార్. ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, కే 11, ఎన్ 14. సో ఇక్కడ +2 +3 వస్తుంది సార్. ఎక్స్ అంటే 24, 24కి 3 కలిపితే 27 అనగా 1, 1కి 3 కలిపితే 7, 7కి 3 కలిపితే సో ఇక్కడ జీ. సో మొత్తం మీద ఇందులో భిన్నమైంది ఏంటిదనే విషయాన్ని గమనించారు సార్. సో FHKN అనేటువంటి విషయాన్ని గుర్తించారు మిత్రమా. రైట్ సార్. ఈ విధంగా మనం చూడవచ్చు ఇందులో భిన్నమైనటువంటి వాటిని అనేటువంటి వాటిలో. సో ఇలా అన్ని అక్షరాలను కనుక మనం చూస్తే ఇదే విధంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో 2 లెటర్స్ అయినా 3 లెటర్స్ అయినా 4 లెటర్స్ అయినా అదే విషయాన్ని గమనిస్తున్నాం సార్. రైట్. ఇక్కడ కూడా మనం ఒకసారి చూస్తే ఎఫ్ తెల్లగా ఉంటుందా FEUV DCXW. ఓకే. B
AZY HGTS ఎన్ మాస్టర్ ఎస్. సో మీరు ఇక్కడ చూస్తే హెచ్ఎస్ ఆపోజిట్ జీటీ ఆపోజిట్, బివై ఆపోజిట్ ఏజెడ్ ఆపోజిట్, డిడబ్ల్యూ ఆపోజిట్ సిఎక్స్ ఆపోజిట్. కానీ బ్యాడ్లకి ఏంటంటే ఇవి ఫర్ యూ ఇవి ఇట్లా ఆల్టర్నేట్లు ఉన్నాయి. సో ఇందులో భిన్నమైంది ఏంటి సార్ అంటే వీళ్ళ పేరే. సో ఆన్సర్ మొదటిది మిత్రమా, మొదటిది. రైట్, ఇలా మనం చూసుకుంటూ పోతే మిత్రమా సో పూర్తిగా ఎటువే రైట్. సో ఈ విధంగా ఆల్ఫాబెట్స్. సో మనం ఈ సెషన్లో ఏం నేర్చుకున్నాం సార్ అంటే అక్షరాలలో భిన్నమైనటువంటి వాటిని గుర్తించే ప్రయత్నం చేసుకున్నాం. రైట్ మిత్రమా. సో ఇలాగే అంటే మీరు ఎప్పుడైతే అక్షరాలపైన పూర్తి స్థాయిలో గ్రిప్ వస్తుందో వాటిలో భిన్నమైన వాటిని గుర్తించే ప్రయత్నం చూడొచ్చు. సో మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో మీ బద్రి సార్. జై హింద్.